సెలవు తీసుకుంటే ఆయన వచ్చి పాపా జసావాలా వచ్చి ఈ టూర్‌తో జాయిన్ అవ్వచ్చు. అంటే వీళ్ళ టూర్‌లో జాయిన్ అవ్వచ్చు అనే విషయాన్ని వాళ్ళ పాపా జసావాలాకి ఆయన ఉత్తరం రాయించారు బాబా. అయితే అక్కడ ముఖ్యమైన కండిషన్ ఏం పెట్టారు? పాపా పర్మిటెడ్. అది. అంటే పాపా జసావాలా కానీ అంగీకరించిన పక్షంలోనే వాళ్ళందరూ కూడా బాబా దగ్గరికి రావాల్సింది. లేకపోతే లేదు. అంటే పాపాతో పాటనమాట. However, Papa was not pleased with the idea of his wife and children again joining Baba for the tour so soon after returning to Nagpur, nor did he want to go himself and refused to give his consent. ఆయన పాపా జసావాలాకి తన పిల్లలు, తన భార్య, పిల్లలు వెళ్ళి బాబాతో అప్పుడే కదా ఇంకా వచ్చింది. ఇంకా వచ్చి వారం 10 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటని అనిపించిందనమాట ఆయనకి. అనిపించి ఆయన ఏం చేశారంటే, ఆయన తన అంగీకారాన్ని ఇవ్వలేదనమాట. ఆయన పాపా జసావాలా తన అంగీకారాన్ని ఇవ్వలేదు. అయితే బాబా ఇక్కడ ఒక కండిషన్ పెట్టిందేంటంటే, పాపా పర్మిటెడ్ అనే కండిషన్ పెట్టారక్కడ. మనం ఒకసారి చూస్తే ఆయన పాపా జసావాలాకి రావడం ఇష్టం లేదు. అదే విధంగా తన భార్య, పిల్లల్ని పంపించడం ఇష్టం లేదు. సిన్స్ బాబా హ్యాడ్ సెడ్ దట్ దే షుడ్ ఓన్లీ కమ్ ఇఫ్ పాపా అగ్రీడ్. Iruj mother felt much anguish and wrote to Baba and Iruj wrote to Baba and Iruj expressing her disappointment. ఆవిడ ఏం చేసింది, గైమయ్య గారు అక్కడ బాబా కండిషన్ పెట్టారేంటి, పాపా జసావాలా అనుమతిస్తేనే మీరు రావాలన్నారు. కానీ పాపా జసావాలా నేను రాను, మిమ్మల్ని పంపించను అన్నాడు ఆయన. అనేసరికి పాపం ఆవిడ చాలా బాధపడి మళ్ళీ పాపా జసావాలాకి ఇరుచికి ఉత్తరం రాసింది గైమయ్య గారు. రాసేసి, అయ్యో చాలా నిరాశ చెందాను, మమ్మల్ని పాపా టూర్‌లో జాయిన్ చేయనీయట్లేదు మీ నాన్నగారు అని చెప్పేసి రాసింది ఇరుచికి. బిలో ఈస్ బాబాస్ రిప్లై త్రూ ఇరుజ్. దానికి బాబా ఈ విధమైన సమాధానం ఇచ్చారు ఇరుజ్కి. దిస్ ఇస్ ఆన్ 25th January 1939 ఆగ్రా. 25వ తారీఖు, ఇది 10వ తారీఖున వీళ్ళు వెళ్ళారు. ఎక్కడ 10వ తారీఖున వీళ్ళు నాగ్పూర్ వెళ్ళారు. వీళ్ళు 25వ తారీఖున బాబా వాళ్ళు ఆగ్రా చేరిపోయారనమాట. ఆగ్రా చేరినప్పుడు అక్కడ ఈద్గా అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ ఈద్గా దగ్గర అంటే ఒక ఈద్గా అంటే ఒక మసీద్ లాంటి ప్రాంతం దగ్గర ఉన్నారనమాట అక్కడ బాబా వాళ్ళు ఉన్నది. అక్కడ ఆ ప్రాంతంలో 25వ తారీఖు నాడు ఉత్తరం రాయించారు బాబా. గైమయ్య గారికి. మై డియర్ మమ, అంటే నా తల్లి గారికి. Baba has read your loving but distressful letter and he tells me to inform you that all that he knows very little that things happen daily. బాబా మీకు ఉత్తరం రాశారు. బాబా చూడండి ఆ ఉత్తరం కూడా ఎలా రాయించారో చూడండి. బాబా నీ యొక్క ప్రేమపూర్వకమైన దుఃఖభరితమైన ఉత్తరం అనమాట. డిస్ట్రెస్ఫుల్ అంటే దుఃఖభరితమైన ఉత్తరం అనమాట. అంటే దుఃఖించి అది బాగా బాధతో నువ్వు రాసిన ఉత్తరాన్ని బాబా అంటే విన్నారు. బాబా చదివారు దాన్ని. ఆయన ఏం చెప్పారంటే నాకు, నీది అక్కడ ఏంటేంటి జరుగుతుందో అక్కడ ఏంటేంటి ప్రతి చిన్న విషయం కూడా ఆయనకి తెలుసు అనే విషయాన్ని నీకు తెలియజేయమన్నారు. దట్ హీ నోస్ ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ డైలీ. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా ఆయనకు తెలుసు అనే విషయాన్ని నీకు తెలియచేయమన్నారు. బాబా wanted you all to come here and see all the places like Agra, Mathura, etc. if possible with Baba. But as written by you in your letter, Papa does not want to come and does not want to send you. So let his wish be done. బాబా ఆయన అన్నారు, బాబా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చి ఆ ప్రదేశాలన్నీ అంటే ఆగ్రా, మథుర, బృందావన్ ఇవన్నీ చూడాలి, ఆ ప్రదేశాలన్నీ చూడమన్నారు. ఎవరితో? పాపా జసావాలాతో, అంటే నీ భర్త గారితో వచ్చి నువ్వు ఆ ప్రదేశాలన్నీ చూడమని చెప్పారు. కానీ నీచే రాయబడిన ఉత్తరంలో పాపా జసావాలా రాను అని తను రాను, మిమ్మల్ని పంపించును అని చెప్పడం వల్ల ఆయన ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగానే జరగని అని చెప్పారు. లెట్ హిస్ విష్ బి డన్, అంటే ఆయన ఏ విధంగా కోరుతున్నాడో ఆ విధంగా జరగని అని చెప్పారు. చెప్తూ, when Papa is really willing to resign from his job, he will bring you all of his own accord.
మనకి ఒక్కసారి పాపాజీ సవాలా తన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆయన తనంతట తానుగా మిమ్మల్ని అందరినీ బాబా దగ్గరికి తీసుకొస్తాడు. As Papa is not happy to send you all, then Baba will not send me to bring you all from Nagpur. మిమ్మల్ని పాపాజీ సవాలా మిమ్మల్ని పంపించడం పాపాజీ సవాలాకి సంతోషకరంగా లేనందువల్ల మిమ్మల్ని తీసుకురావడానికి బాబా నన్ను నాగ్పూర్కి పంపించడం లేదు. అంటే ఈరోజు వెళ్ళి తీసుకురావాలి కదా వాళ్ళని, కాబట్టి ఈ రోజును కూడా బాబా ఆపేశారనమాట, పంపించడం లేదు. డియర్ మామా, యు మస్ట్ నాట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. అంటే అమ్మా, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువ చింతించొద్దు. బాబా, as you know very well, knows what's all happening in the world every moment. బాబాకి నీ ప్రతి విషయం కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. ఈ ప్రతి క్షణము, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయము కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. టుడే a wire is sent to Baba's mother as to whether she is willing to go to Nagpur or not. బాబా యొక్క తల్లికి టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ నాగ్పూర్ వస్తారా రారా అనే విషయాన్ని. షిరీన్మయి అక్కడ బ్లూ బస్ టూర్ లో జాయిన్ అవుతున్నారు. ఇంతకుముందు నేను షిరీన్మయి తాలూకు ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాను. బ్లూ బస్ టూర్ లో షిరీన్మయి తాలూకు ఫోటోగ్రాఫ్ కూడా పెట్టాను. ఆ షిరీన్మయి బాబా ఆ టూర్ లో ఉన్నారనమాట. సో దాంట్లో ఆ టూర్ లో మనకి ఆ టూర్ లో షిరీన్మయి నాగ్పూర్ వస్తున్నారా రావటం లేదా అనే విషయం కూడా, ఒక్క నిమిషం అది మళ్ళీ ఎక్కడైనా చూద్దాం. రైట్, ప్రస్తుతం కనిపించటం లేదు. ఓకే, రైట్. అది బాబా అది ఏం చేశారంటే, షిరీన్మయి ఉన్నారు ఆ టూర్ లో. బాబా మరియు షిరీన్మయి ఆ టూర్ ఆవిడ నాగ్పూర్ వస్తారా రారా అనే విషయం ఇంకా మాకు తెలియలేదు. ఇఫ్ షీఈస్ విల్లింగ్, దెన్ జాల్బాయ్ విల్ బ్రింగ్ హర్ టు నాగ్పూర్. షిరీన్మయి నాగ్పూర్ వస్తానంటే బాబా సోదరుడైన జాల్బాయ్ ఆవిడని నాగ్పూర్ తీసుకొస్తారు. ఇఫ్ షీ డస్ నాట్ వాంట్ టు గో నాగ్పూర్, దెన్ ఇట్ ఈస్ హర్ విష్. ఆవిడ నాగ్పూర్ వెళ్ళకూడదు అనుకుంటే అది ఆవిడ యొక్క ఇచ్చ, ఆవిడ ఇష్టం. అది వెయిట్ ఫర్ హర్ డెసిషన్. ఆవిడ తాలూకు నిర్ణయం కోసం మనం ఎదురు చూద్దాం. బాబా రీడ్ యువర్ రిక్వెస్ట్ దట్ పాపా షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ లవ్. బాబా రెడ్ యువర్ రిక్వెస్ట్ దట్ పాపా షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ లవ్. బాబా మీ యొక్క ఆయన కోరికని, ఆయన పాపాజీ సవాలాకి ఆయన విశ్వాసము ప్రేమ పెంపొందించాలి ఆయనలో అనే మీ కోరిక బాబా చదివారు. హీ విల్ గెట్ దెమ్ ఇన్ డ్యూ టైమ్. డెఫినెట్లీ పాపాజీ సవాలాకి ఆ విశ్వాసం ఆ ప్రేమ పెరుగుతాయి. షో హిమ్ దిస్ లెటర్. ఆయనకి ఉత్తరాన్ని చూపించండి అని అన్నారు. బాబా విల్ కమ్ టు నాగ్పూర్ ఇన్ ఏప్రిల్ విత్ ఆల్. అందరితో కలిసి బాబా నాగ్పూర్ ఏప్రిల్ నెలలో వస్తారు అని రాసి, విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ పాపా మణి మెహ్రూ మెహర్వాన్ ఫ్రమ్ బాబా. మీకు బాబా యొక్క ఆశీర్వాదాలని, మీకే కాక పాపాజీ సవాలా కంటే మీ భర్త గారికి, ఆవిడ భర్త గారికి, మణికి, మెహ్రూకి, మెహర్వాన్కి, వీళ్ళందరికీ కూడా బాబా యొక్క ఆశీర్వాదములు. యువర్ లవింగ్ సన్ అంటే ఇరోజ్ అండ్ కోసైన్డ్ బై ఎంఎస్ ఇరానీ. బాబా అక్కడ కోసైన్ ఆయన కూడా సంతకం చేశారట. ఆ ఇరోజ్ గారి ఉత్తరంలో ఆయన కూడా సంతకం చేయడం జరిగింది. సో ఈ ప్రతి ఉత్తరాన్ని ఆయన సంతకం చేస్తున్నారు అక్కడ బాబా. మనకి అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ప్రతి ఉత్తరాన్ని సంతకం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇరుచి గారు ఒక మంచి అద్భుతమైన విషయం చెప్తారు. ఏంటంటే, సో వెల్ ద ఉమెన్ మండలి టూర్డ్ మథురా అండ్ ఆగ్రా, గైమై జసవాలా అండ్ హర్ డాటర్స్ అండ్ యంగ్ సన్ హ్యాడ్ టు రిమైన్ ఇన్ నాగ్పూర్. ఈ స్త్రీ మండలి అంతా కూడా ఆగ్రా తిరుగుతున్నది అన్నమాట. వాళ్ళందరూ కూడా, ఈ ఉమెన్ మండలి అంతా మథురా ఆగ్రా అంటే మధురా ఆగ్రా ఇవన్నీ తిరుగుతున్నారు. గైమై జసావాలా మరియు ఆవిడ యొక్క కుమార్తెలు మరియు ఆ కుమారుడు, చిన్న కుమారుడు, వీళ్ళందరూ నాగ్పూర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇట్ వాజ్ ఆల్సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ దట్ బాబా గేవ్ విరూచ్ అన్ అన్యూజువల్ ఆర్డర్. ఒక అసాధారణమైన, అన్యూజువల్ అన్నమాట, ఎప్పుడు సాధారణమైంది కాదనమాట. అటువంటి అటువంటి ఉత్తరం, అటువంటి ఆజ్ఞని బాబా ఆయనకి ఇవ్వడం జరిగింది. అన్యూజువల్ అనమాట. అది అంటే మామూలుది కాదనమాట. ఒక సామాన్యం కాని, అంటే అసాధారణమైన ఒక ఆజ్ఞని ఇవ్వడం జరిగింది. ఆజ్ఞ ఏంటో ఒక్కసారి విందాం. ఐ డోంట్ నో వై, ఈరోజు గారు చెప్తున్నారు, ఐ డోంట్ నో వై, నాకు తెలియదు ఎందుకని అంటే, బాబా మేడ్ ఇట్ అన్ ఇంజెక్షన్ దట్ ఐ మస్ట్ వియర్ ఎ హ్యాట్ అండ్ గ్రేట్ కోట్. అంటే బాబా ఒక
ఆజ్ఞ ఇచ్చారట. ఆజ్ఞ ఏంటంటే అది అంటే మనం ఇంజంక్షన్ అంటూ ఉంటాం చూడండి, కోర్టు ఉత్తర్వు అని అంటూ ఉంటాం చూసారా, అది ఉత్తర్వు అన్నమాట. అది కోర్టు అటువంటి ఆజ్ఞ ఇచ్చారనమాట, ఒక తాకీదు ఇచ్చారు బాబా. అది ఏంటంటే దాంట్లో ఆయన ఆ ఆ ఆ ఆజ్ఞ ఏంటయ్యా అంటే ఒక కోట్, ఇరుచ్ గారు ఒక కోట్ నేసుకుని, లాంగ్ కోట్ నేసుకుని, నేను ఇప్పుడు మీకు ఆ ఫోటోగ్రాఫ్ దొరికింది నాకు. సో ఆ ఒక్కసారి ఆ ఫోటోగ్రాఫ్ ని చూద్దాం. ఒక లాంగ్ కోట్ నేసుకుని ఉన్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఆ ఫోటోగ్రాఫ్ ఆ కోట్ అన్నమాట. ఆ పక్కన ఉన్నది ఇరుచ్ గారి చెల్లి, దాని మీద ఆ హ్యాట్. ఇదే వేసుకుని ఉండమన్నారు బాబా ఆయన్ని, లాంగ్ కోట్. ఓకే. సో ఏ లాంగ్ హెవీ వులెన్ కోట్ అంటే పొడుగైన బాగా బరువైన వులెన్ కోట్ వేసుకుని ఉండమన్నారు. ఈవెన్ ఇన్ సమ్మర్ while driving the blue bus, while cleaning it and repairing it, he said that I must wear the coat in all weather and in all times. ఆ ఎండాకాలంలో కానివ్వండి, రా బస్సు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, దాన్ని తుడుస్తున్నప్పుడు కానివ్వండి, దాన్ని రిపేర్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఆయన ఒంటి మీద కోటు ఉండవలసిందే. వై? ఎందుకు? ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ యాజ్ సూన్ యాజ్ యూ సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ కాట్. నాకు ఎందుకంటే నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆయన దగ్గర ఒక మాట అన్నావు అంటే మనం డమ్మం పలుకుతూ ఉంటాం అనమాట. ఎలాగంటే నేను పలానా, నేను చాలా గొప్ప, నేను ఇంత దిబ్బ అని మనం చెప్పుకుంటూ ఉంటాం మన గురించి. ఎక్కడో అక్కడ డెఫినెట్ గా ప్రతి మనిషి జీవితంలో కొంచెం ఈ విధమైన ఒక భావన వస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఆ భావన ఉంటుంది. తమ గురించి తాము చెప్పుకోవాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అంతే తేడా. దాంట్లో ఇదేమి లేదు. దాంట్లో ఎక్సెప్షన్స్ ఏం లేవు. అయితే ఇది బాబా ఆ మాటని చక్కగా చెప్తారు. చూడండి ఆయన చెప్పే విధానం చూడండి. బాబా అన్నారు. అంటే ఇరుచి గారు చెప్తారనమాట. ఇరుచి గారు నా గురించి ఎప్పుడైతే నేను చెప్పుకున్నానో వెంటనే బాబా దాని గురించి చెప్పారట. ఏమిటి ఆ సంఘటన ఏంటంటే, అంటే మన గురించి ఎప్పుడని చెప్తే మనం ఇరుక్కుపోతామంట బాబా దగ్గర. అది ఎలాగా? ఐ రిమెంబర్ బాబా హ్యాడ్ ఆస్క్డ్ మీ, డోంట్ ఫీల్ కోల్డ్? నాకు గుర్తుంది. బాబా నన్ను అడిగారు, "నీకు చలేయట్లేదా?" అని అడిగారట బాబా. అడిగితే అండ్ ఐ రిప్లైడ్, "నో, ఐ డోంట్ ఫీల్ ద కోల్డ్." బాబా చెప్పారట. ఇరుచి గారు అన్నట్టు, "లేదు లేదు." అంటే అతను కుర్రాడు కదా ఆ టైంలో. ఆ టైంలో అతనికి అతను మాక్సిమం 23, 24, 23, 24 ఏళ్ల కుర్రాడండి. ఎలా ఉంటుంది 24 ఏళ్ల కుర్రాడు? మంచి మంచి బాగా దాన్ని అందులో దృఢంగా ఉండేవాడాయన. బలంగా ఉండేవాడు. అటువంటి కుర్రాడు అతనికి చలి లేదు. చలి గిలి ఏం వేసేది కాదనమాట. సో, అతను కోట్ లేకుండా ఉండేవాడు. "నీకు చలి లేదా?" అంటే, "లేదు బాబా నాకేం వేయలేదన్నట్ట." యాస్ సూన్ యాస్ సెడ్ థట్, బాబా గేవ్ మీ ది ఆర్డర్. ఆల్రైట్. ఐ వాంట్ టు వియర్ ద గ్రేట్ కోట్ త్రూఅవుట్ ద డే అండ్ నైట్ ఎట్ ఆల్ టైమ్స్. ఈ నాకు చలేయలేదని చెప్పంగానే వెంటనే బాబా ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఏమనంటే, "ఇగో నువ్వు ఇప్పటి నుంచి ఇగో ఈ కోట్ ఏసుకో." ఆ కోట్‌ని చూపించారనమాట బాబా. ఆ కోట్‌ని చూపించి కంటిన్యూయస్‌గా ఈ కోట్‌నేసుకో. ఈ కోట్‌నేసుకొని కంటిన్యూయస్‌గా ఆ కోట్ వేసుకొని, ఆ కోటే వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇప్పకూడదు. పొద్దున్న, సాయంత్రం, పొద్దున్న, రాత్రి ఇదే కోట్‌లో ఉండాలి నువ్వెప్పుడు కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. అండ్ ఇట్ డిడ్ నాట్ ఎండ్ ఆఫ్టర్ ద బ్లూ బస్ టూర్ వాస్ ఓవర్. అక్కడ బ్లూ బస్ టూర్‌తోనే అది సరిపోలేదు. ఈవెన్చువల్లీ దట్ గోట్ డిసింటిగ్రేటెడ్ ఫ్రమ్ ఆల్ ద వేర్ అండ్ టేర్. ఆ మొత్తం కోట్ అంతా కూడా చిరిగి పీలికలైపోయిందనమాట మొత్తం. అన్ని రోజులు ఆ కోట్‌ని వాడాడు ఇరుచ్ గారు. హి సెడ్ దట్ ఇట్ గేవ్ మీ ఎ గుడ్ పర్సనాలిటీ. ఆయన చెప్పారట, "నీ వ్యక్తిత్వానికి చాలా, చాలా మంచి వ్యక్తిత్వం, నీ స్వరూపం చాలా అద్భుతంగా ఉంటుంది" అని చెప్పేసి బాబా చెప్పారట. చూడండి, అంటే కోట్ ఏసుకోమని చెప్తూ మళ్ళీ అవతల వాళ్ళు బాధపడతారని కొంచెం ఆయింట్‌మెంట్ పోయడం అన్నమాట. ఆ విధంగా చెప్పడం జరిగింది. చూడండి ఇప్పుడు ఈ కోట్ ఎలా ఉంది చూడండి ఇది. ఈ కోట్ ఇలా 24 అవర్స్ ఈ కోట్ ఏసుకున్నాడనుకోండి ఆయన ఎండాకాలం గూడా ఉక్కబెడుతూ ఉంటుంది పాపం ఆయనకి. అయితే అంటే బాబాయ్ చెప్పారు, "నీకు చాలా గొప్పగా ఉంది. చూడడానికి నువ్వు చాలా గొప్పగా కనిపిస్తావు. అందుకని ఆ కోట్ ఏసుకో" అని చెప్పారన్నమాట. సో, ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ డిడ్ హెల్ప్ మీ వన్స్. నాకింకా గుర్తు, అది నాకు ఒకసారి సహాయం చేసింది. ఆన్ సమ్ ఆఫ్ ద బ్లూ బస్ టూర్స్ ఐ వాస్ ద ఓన్లీ మ్యాన్ దేర్ విత్ ఆల్ ద వుమెన్. ఆ బ్లూ బస్ ఆ బ్లూ బస్సు యొక్క యాత్రల్లో
నేను అంటే బాబా నేను ఒక్కడినే అక్కడ మగవాడిని, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే. దేర్ వాజ్ ఎ టౌన్ కాల్డ్ మథుర. అక్కడ ఒక మథుర అనే ఒక టౌన్ ఉందన్నమాట. మథుర అనే అక్కడ అంటే మథుర ఇప్పుడు మీకు తెలుసు కదా, ఢిల్లీ దగ్గర ఉంది మధుర. ఆ మథుర దగ్గర అక్కడ ఆ పట్టణం ఉందన్నమాట. ఇట్ ఈస్ అ పిల్గ్రిమేజ్ ప్లేస్ అసోసియేటెడ్ విత్ లార్డ్ కృష్ణ అండ్ దేర్ ఇస్ అ ఫేమస్ టెంపుల్ దేర్. అది లార్డ్ కృష్ణ యొక్క యాత్రాస్థలం. కృష్ణుడు యొక్క యాత్రాస్థలం, ఆయన జన్మస్థలం అది. ఆ యాత్రాస్థలంలో అక్కడ ఆయనకు ఒక గొప్ప గుడి కూడా కట్టడం జరిగింది. బాబా వాంటెడ్ ద ఉమెన్ టు సూ దిస్ టెంపుల్ బికాస్ దేర్ ఆర్ మ్యూరల్స్ డిపిక్టింగ్ లార్డ్ కృష్ణాస్ లీలా. అయితే ఇక్కడ బాబా ఈ మథురను చూడమన్నారు వీళ్ళందరినీ, ఎవరిని, మన స్త్రీ మండలం అంతటినీ కూడా బాబా చూడమని చెప్పడం జరిగింది. అంటే ఈ గోడ మీద చిత్రాలు ఉంటాయి, కొన్ని చిత్రాలు ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఈ మథురలో గోడ మీద శ్రీకృష్ణ లీలలు గీసిన చిత్రాలు ఉన్నాయి అన్నమాట. ఆ చిత్రాలన్నింటినీ కూడా బాబా చూడమన్నారు వాళ్ళని. ఆ స్త్రీ మండలిని చూడమన్నారు. అక్కడ లార్డ్ ఆ కృష్ణుడి జీవిత చరిత్రని అభివర్ణించి ఆ చిత్రాలన్నీ గోడ మీద గీసి ఉన్నాయి. So when the women were concerned, I had nothing to do with that. Still, because I was the driver of the blue bus, I came into the picture. ఇంకా స్త్రీలను నేను చూడకూడదని ఎక్కడ నాకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. అయితే నాకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. నేను వాళ్ళ బస్సుకి డ్రైవర్ని మాత్రమే అని చెప్పేసి ఆయన అంటూ ఈ మాటని ఈ విధంగా చెప్తున్నారు. బాబా టోల్డ్ మీ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఉమెన్ విజిట్ ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్ బిఫోర్ ద క్రౌడ్స్ అరైవ్డ్ ఎట్ ది టెంపుల్. బాబా ఏం చెప్పారంటే ఆ స్త్రీ మండలి అంతటితో బాబా చెప్పడం జరిగింది అనమాట. అది ఈ రుచితో చెప్పడం జరిగింది. స్త్రీ మండలి మర్నాడు ఉదయాన్నే తెల్లవారుజామునే వాళ్ళు ఆ గుడిని చూస్తారు. ఆ గుడిలో ఆ చిత్రాలని వాటిని చూస్తారు. సో ఆ స్త్రీ మండలి చూసేటప్పుడు అక్కడ మనుషులు ఎవరు ఉండకుండా ఉండేటట్టు చూడమని చెప్పేసి రుచి గారికి చెప్పడం జరిగింది. సో 1 minute. I was to go and talk to the head Pandit. Baba told me to tell him that we do not want any men present when the women arrive. They have been living a reclusive life and we will manage everything ourselves. He need not accompany us. But Baba told me, if he insists there be a guide during the temple tour, then I was to ask if he had a son under 12 years of age who could act as a guide. And Baba added, if worst comes to worst, I should offer a little prasad of money. అంటే ఆయన బాబా ఈరుచి గారికి చెప్పారట, వెళ్ళు రేపు పొద్దున్న మా ముఖ్య ఆయన పండితుడు ఉంటాడు కదా, ముఖ్య పౌరోహితుడు ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పు, ఇక్కడ ఈ స్త్రీలందరూ వచ్చి రేపు ఈ మథుర ఆలయాన్ని చూస్తారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఒకవేళ అంటే వాళ్ళకి ఈ విషయాన్ని కూడా నువ్వు స్పష్టం చెయ్యి. ఏంటంటే వీళ్ళు ఈ స్త్రీలు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండకూడదు. కారణం వాళ్ళందరూ కూడా ఒక సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు. రిక్లూజివ్ అంటే ఎవరిని కలవకుండా ఉండడం అన్నమాట, ఏకాంతము అని అర్థం అన్నమాట. అటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. సో కాబట్టి అటువంటి జీవితం వాళ్ళు అటువంటి జీవితం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని చూడరు అని చెప్పేసి, ఆ సన్యాసిపరమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని చూడకూడదు కూడా. ఒకవేళ ఆయనే చూపించడానికి ఆయన వస్తానంటే, లేదా ఆయన కూడా పనికిరాడు, 12 ఏళ్ల లోపు కుర్రవాడు ఎవరైనా ఉంటే ఆయనను పంపించమన్నారు. ఒకవేళ అతను ఇంకా ఏమైనా అడిగితే అతనికి కొంత ధనం ఇవ్వాల్సిందిగా బాబా చెప్పారు. అంటే కొంచెం డబ్బు ఇచ్చే ఆ పండితుడికి, ఆ ముఖ్య పండితుడికి ఆ డబ్బు ఇచ్చి, ఆ పురోహితుడు ఉంటాడు కదా దానికి, ఆ గుడికి ఆయన కొంత డబ్బిస్తే ఆయన డబ్బిస్తే సరిపోతుంది అన్నారు. So the next day I went to see the management. I explained that some of the women were from America and England and they were following a great master. అయితే ఆ మర్నాడు నేను వెళ్ళాను, ఆ పురోహితుడి దగ్గరికి వెళ్ళాను. ఆ పూజారి దగ్గరికి, ప్రధాన పూజారి అంటాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకి చెప్పాను, మా దాంట్లో ఇక్కడ అందరూ స్త్రీలు ఉన్నారు,
కొద్దిమంది స్త్రీలు అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. సో, వాళ్ళందరూ కూడా ఒక గొప్ప గురువు గారిని అనుసరిస్తూ ఉన్నారు. దే డోంట్ మింగిల్ విత్ మెన్. వాళ్ళు మగవాళ్ళతో వాళ్ళు కలవరు. ఐ ఇన్ఫార్మ్డ్. సో, ఓన్లీ మై ఎల్డర్ బ్రదర్ వుడ్ బి అకంపెనియింగ్ దెమ్. అని నేనేం చెప్పానంటే, మా పెద్దన్నయ్య మాత్రమే వాళ్ళతో వస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. The head priest said to me, "How will your elder brother know all about the temple?" I replied, "Is there a child who could be their guide?" "Yes," he replied, "my son who is 11 years old." The boy passed inspection and I agreed that he would be fine. అయితే మొత్తానికి ఆయన ఏం చేశాడు, నా అన్నగారు ఒక్కడే వాళ్ళతో వస్తారంటే, నీ అన్నగారికి గుడంతా తెలుసా అని అడిగాడు అనమాట ఆయన. ఆ ప్రధాన పూజారి, నీ అన్నగారికి గుడి విషయాలు తెలుసా అంటే, లేదు. మీ దగ్గర ఎవరైనా కుర్రవాడు ఉన్నాడా అని అడిగాడు ఈరోజు. నా కొడుకున్నాడు, 11 ఏళ్ల వాడు ఉన్నాడు అంటే, అమ్మయ్య అనుకున్నాడు ఈరోజు. సరే అతన్ని పంపించండి అన్నారు. బట్ రిమెంబర్, ఐ రిమైండ్ ద పండిట్, వెన్ ద పార్టీ అరైవ్స్ నో మన్ షుడ్ బి ప్రెసెంట్. మళ్ళీ ఇంకోసారి ఈరోజు నొక్కి అక్కడి నుంచి చెప్పాడు ఏంటంటే, గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడికి ఎవరు ఈ వీళ్ళందరూ ఈ మొత్తం ఈ సమూహం అంతా వచ్చినప్పుడు ఎవరు ఉండకూడదు, మగవాళ్ళు ఎవ్వరు ఉండకూడదు అక్కడ అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పాత. చెప్పిన తర్వాత ద ఓల్డ్ మ్యాన్ అష్యూర్డ్ మీ, ఆఫ్ కోర్స్ వి విల్ ఫాలో యువర్ విష్. మీ కోరికను మేము మన్నిస్తాం అని చెప్పేసి ఆ ప్రధాన పూజారి చెప్పడం జరిగింది. అండ్ ఐ అష్యూర్డ్ హిమ్ దట్ ఐ వుడ్ నాట్ బి దేర్ ఐదర్. ఆయనకి చెప్పారట ఈరోజుకి, నేను కూడా ఉండను. ఈరోజు ఆయనకు చెప్తున్నట్ట, నేను కూడా వాళ్ళతో పాటు ఉండను, ఉండేది మా పెద్దన్నయ్య ఒక్కడే ఉంటాడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ద నెక్స్ట్ డే వీ వెంట్ టు ద టెంపుల్ అండ్ యాజ్ యూజువల్ ఐ వాస్ వీరింగ్ ద గ్రేట్ కోట్ అండ్ హ్యాట్. ఇందాక చూపించాం కదా కోటు హ్యాట్, ఆ కోటు హ్యాట్ వేసుకొని ఈరోజు గారు ఉన్నారట. మొత్తం వీళ్ళందరినీ తీసుకుని ఆ గుడి దగ్గరికి వెళ్ళారు, మధుర గుడి దగ్గరికి వెళ్ళారు. ఐ స్టాప్డ్ ద బస్ అట్ ద బాటమ్ ఆఫ్ ద హిల్. ఆ గుడికి చిన్న ఎత్తులాగా ఉంటుంది, చిన్న కొండలాగా ఉంటుంది. ఆ కొండ ఆ ముందు భాగంలో ఆపారన్నమాట. అక్కడ ఆ కింద ప్రాంతంలో ఆపారు. యాజ్ దేర్ ఆర్ మెనీ స్టెప్స్ దట్ లెడ్ అప్ టు ద టెంపుల్, సూన్ ద చైల్డ్ కేమ్ అవుట్ అండ్ ఐ ఇంట్రొడ్యూస్డ్ హిమ్ టు బాబా. నేను మొత్తం అక్కడ ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి అనేక మెట్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మథుర వెళ్తే మీకు అది తెలుస్తుంది. ఆ పైన ఉంటుంది అనమాట, మథుర తాలూకు ఆ కొండ మీద ఉన్నట్టు ఉంటుంది. అది ఇప్పుడు ప్లెయిన్ గా ఉన్నా కానీ మనకు మెట్లెక్కి పైకి వెళ్ళాలి కొంచెం. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళడానికి అనేక మెట్లు ఉన్నాయి. ఈ లోపల ఆ అబ్బాయి వచ్చాడనమాట. బాబా, దిస్ ఈస్ ద బాయ్ హూ విల్ బి ద గైడ్. బాబాకి రుచి పరిచయం చేశాడు. బాబా, ఈ కుర్రాడే మీకు గైడ్ గా ఉంటారు అని చెప్పేసి పరిచయం చేయడం జరిగింది. దెన్ ద ఓల్డ్ పండిట్ కేమ్ ఓవర్ టు మీ అండ్ ఐ అగైన్ రిక్వెస్టెడ్ దట్ నన్ షుడ్ ఫాలో ద పార్టీ. ఆ ప్రధాన పూజారి అతను, ఆయన వృద్ధుడు, ఆయన కూడా ఆయన వచ్చేట పాపం. ఆయన వస్తే ఆయన మళ్ళీ ప్రధాన పూజారికి చెప్పడం జరిగింది, బాబా ఆయన ఎవరు ఆయన వెనకాతల వెళ్ళకూడదు, వాళ్ళ వెనకాతల ఎవరు వెళ్ళొద్దు, ఏ మగ పురుషుడు కూడా ఏ మగవాడు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పారట. ఐ రిమెంబర్డ్ హ్యావింగ్ సీన్ ఆన్ మై ఫస్ట్ విజిట్ ఏ యంగర్ ప్రీస్ట్ క్వైట్ 15 size అండ్ ఐ వండర్డ్ వేర్ హీ వాస్. మొదటిసారి నేను వచ్చినప్పుడు అక్కడ ఒక యువ పూజారి నాకు కనిపించాడు. మంచి దృఢంగా ఉన్న యువ పూజారి ఒకటి కనిపించాడట. కానీ వాడు ఇప్పుడు కనిపించట్లేదు. వాడు ఎక్కడున్నాడో ఈయనకి అర్థం కాలేదన్నమాట ఈరుచి గారికి. ద ఓల్డ్ మ్యాన్ అష్యూర్డ్ మీ దట్ హీ వుడ్ నాట్ బి గెట్ ఇన్ ద వే. ఆ ప్రధాన పూజారి ఏం చెప్పాట, ఏం పర్లేదండి, ఆ అబ్బాయి మీకు అడ్డం కాడు అని చెప్పాట. ఎవరు ప్రధాన పూజారి ఈరోజు అడిగాడు అనమాట, ఆ యువ పూజారి ఎక్కడున్నాడు, దృఢంగా ఉన్నవాడు ఎక్కడున్నాడు అంటే, లేదు అతను మీకేం పర్వాలేదండి వాడి గురించి అని ఈరోజు గారికి ఆ ప్రధాన పూజారి చెప్పాడు. చెప్పేసరికి ఆఫ్టర్ అబౌట్ హాఫ్ అన్ అవర్ I suddenly see Baba rushing out of the temple holding the heavy young pandit by the scruff of his neck. బాబా ఒక అరగంట తర్వాత ఆ గుళ్ళోంచి ఆ యువ పూజారి, బాగా దృఢంగా ఉన్న యువ పూజారిని ఇలా మెడబట్టుకుని బయటకు తోసుకుంటూ వస్తున్నట్టు బాబా. అండ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బాబా సో అప్సెట్ లైక్ దట్. నేను ఎప్పుడు బాబాని అంత కోపంగా ఎప్పుడు చూడలేదు. ఆయనకు అంత కోపంగా వాడు అంటే యువ పూజారి వాళ్ళని చూడడానికి వచ్చినట్టున్నాడు. బాబా వాళ్ళని మెడ పట్టుకుని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చారు అనమాట. హీ వాజ్ డ్రాగింగ్ హిమ్ అండ్ పుష్డ్ హిమ్ డౌన్ ద స్టెప్స్. ఆయన బాబా ఈడ్చుకుంటూ వచ్చి బయటికి తోసేసారు, ఆ మెట్ల నుంచి కిందకి తోసేశారు బాబా. విత్ గ్రేట్ అథారిటీ బాబా జెస్చర్డ్, కీప్ హిమ్ దేర్. బాబా నన్ను చూసి
ఆ యువ పూజారి వైపు చూపించి చాలా గొప్ప అధికారపూర్వకంగా బాబా చెప్పేట వాడిని అక్కడే అట్టబెట్టు అన్నట్టు బాబా అనేసరికి దెన్ ఐ హ్యాడ్ టు షో మై సెల్ఫ్ టు సమ్మన్ బిగ్. అదే నేను నా నా యొక్క బలం నాకన్నా ఇంకా బలవంతుడు ముందు చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఐ హ్యాడ్ టు బక్ మై సెల్ఫ్ అప్ సో టు సే దట్ ద గ్రేట్ కోర్ట్ అండ్ హ్యాడ్ హెల్ప్డ్ మీ. ఆ కోర్టులో అంటే ఇప్పుడు ఎలా ఉంటారు, ఆ కోర్టులో చాలా ఎత్తుగా దృఢంగా కనిపిస్తున్నాడు కదా ఆయన ఇక్కడ. మనం చూసారా, మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆ కోర్టులో ఎలా కనిపిస్తున్నారు ఈ రుచి గారు. మనకి ఇందాక మనం చూస్తూ ఉంటే మంచి దృఢంగా అలాగా బాగా ఎత్తరిగా కనిపిస్తున్నాడు అనమాట. ఆ హ్యాట్ జనరల్ గా ఎత్తుగా ఉంటుంది కదా, ఈ రెండు పెట్టుకునేసరికి ఆయన ఎలా కనిపించాడంటే బాగా ఎత్తరిగా దృఢంగా కనిపించాడు అనమాట. వాళ్ళకి కనిపించేసరికి ఆయన ఇరుచ్ గారు చెప్తున్నట్ట, then I had to show myself to someone big. I had to buck myself up so as to say that the great court and had helped me. I looked at face, don't budge from here. You don't have any idea from where they have come. Why did you do such a thing? ఆయన ఇరుచుగా చాలా అధికారపూర్వకంగా కోపంగా గట్టిగా చెప్పారట. చాలా అంటే ఆవేశంతో చెప్పారనమాట ఆ విషయాన్ని, ఫీర్స్ గా చెప్పారనమాట ఆవేశంతో. ఏమన్నట్ట, ఇక్కడి నుంచి కదలొద్దు, నువ్వు తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నీకు తెలియదు, నీకు ఎందుకు అలాంటి పని చేసావు అని చెప్పేసి రుచి గారు చాలా కోపంగా అడిగారట. బాబా టోల్డ్ మీ టు టెల్ హిమ్ దట్ దిస్ ఈస్ నాట్ ద వే ప్రీస్ట్ షుడ్ యాక్ట్. బాబా చెప్పారట, ఒక పూజారి ఈ విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి బాబా ఇరుచ్ గారికి చెప్పమన్నారట. సో అదే విషయాన్ని ఆ పూజారికి ఇరుచ్ గారు చెప్తున్నారు. వన్స్ యూ హావ్ గివెన్ యువర్ వర్డ్ యూ షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ ఇట్. ఈస్ దిస్ ప్రీస్ట్హుడ్? ఒక్కసారి నువ్వు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పకూడదు నువ్వు. ఇదేనా నువ్వు పూజారితనం, నీ పూజారితనం అని చెప్పేసి ఇరుచ్ గారు ఆయన అడిగాడు. దెన్ హీ టోల్డ్ మీ టు లెట్ హిమ్ గో. అయితే ఆయన బతిమాలెట్టి ఇరుచ్ గారు నిన్న వదిలే అని చెప్పేసి బతిమాలెట్ట. ఇట్ వాస్ నాట్ దట్ ప్రీస్ట్ వాస్ క్యూరియస్ టు సీ వాట్ వాస్ హ్యాపెనింగ్, హీ వాస్ క్యూరియస్ టు సీ ద ఫేసెస్ ఆఫ్ ద ఉమెన్. అక్కడ అది అసలు అక్కడ ఏం జరుగుతుందో అనే ఆసక్తి కాదుట, ఆ యొక్క స్త్రీల యొక్క మొహం చూద్దామనే ఆసక్తి ఆ యొక్క పూజారికి కలిగిందనమాట. ఆల్ ద టైమ్ హీ వాస్ గేపింగ్ అట్ ద ఉమెన్స్ ఫేసెస్ అండ్ పెస్టరింగ్ దెమ్. వాళ్ళందరి మొహాలు దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట ఈ పూజారి. He had not had the innocence of someone who was just curious. That is what Baba did not like. ఆయనకి అదేదో తెలుసుకుందామనే ఆతృత కాదు అక్కడ, అమాయకత్వం తెలుసుకుందామని తాను తెలుసుకోవాలి, ఒక అమాయకుడు తెలుసుకోవాలనుకునే అమాయకత్వం కాదు సుమా అది. అది ఏంటంటే అతను ఆ స్త్రీల యొక్క మొహాలు చూద్దాము అనే ఒక తాపత్రయం ఉంది అనమాట, వాడికి బాగా ఉంది. అది బాబాకి నచ్చలేదు. ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యాడ్ సీన్ హిమ్ టు డూ సచ్ ఎ థింగ్ టు ఎ స్ట్రేంజర్. మొట్టమొదటిసారి ఒక అపరిచితుడితో బాబా ఆ విధంగా ప్రవర్తించడం నేను మొట్టమొదటిసారి చూడడం అంటారు. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద టైమ్ వెన్ జీసస్ ఇస్ ఇన్ ద టెంపుల్ విత్ మనీ లెండర్స్. ఓన్లీ విత్ హిస్ అథారిటీ హోల్డ్ కుడ్ హీ డూ దట్ టు ద పీపుల్ ఆఫ్ ద టెంపుల్. ఆయన ఇరుచ్ గారికి బైబిల్ చాలా ఇష్టం కదా. జీసస్ క్రైస్ట్ యొక్క జీవనంలో జరిగిన విషయాన్ని ఆయన చెప్తున్నారు అనమాట. అంటే ఏ విధంగా అంటే ఆయన జీసస్ క్రైస్ట్ ఆయన ఆ టెంపుల్లోకి వెళ్తారనమాట. అక్కడ జెరూసలం టెంపుల్లోకి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారంటే, జెరూసలం టెంపుల్లో ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తూ ఉంటే కొబ్బరికాయలు అక్కడ ఒక ఇది పెట్టి అది పెట్టి అన్ని చెప్పండి. మీరు చాలా పాత సినిమాలు చూస్తే పూజారులందరూ కూడా మీకు డబ్బులు ఇస్తే మిమ్మల్ని స్వర్గానికి 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్లు అనేవి టికెట్లు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. భారతదేశంలో కూడా ఉన్నాయి అవి జెరూసలంలోనే కాదు, భారతదేశంలో కూడా ఇలాంటి టికెట్లు అమ్మారు పాతకాలంలో. అది ఆ టికెట్లు అమ్మి అంటే మీరు మా ఈ పూజారి వర్గం, అందుకనే బాబా అంటారు అనమాట, వీళ్ళందరూ దోచేస్తున్నారు, నిజమైన భక్తులు కాదని చెప్తారనమాట. సో ఈ విధమైన ఈ టికెట్లు అమ్ముకునే పూజారి వర్గం ఒకటి జెరూసలం గుడిలో ఉండేదన్నమాట. వాళ్ళందరినీ తరిమేశారు జీసస్ క్రైస్ట్ వచ్చి. అదే విధంగా బాబా ఇలాంటి పూజారి వర్గాన్ని అక్కడి నుంచి అంత కోపంగా తరిమేయడం నాకు ఈ 2 అవతారాల్లో అది సామీప్యత కనిపించింది అని చెప్తున్నారు అనమాట. ఆ 2 అవతారాల్లో సామీప్యత అంటే 2 కూడా ఇంచుమించు ఒకలాంటివే అంటారనమాట. ఆ సామీప్యత నాకు కనిపించింది అని చెప్పేసి ఆయన అంటారు. ఎవరు? ఇరుచ్ గారు అంటారు. అంటే జీసస్ క్రైస్ట్ అవతారంలో అదే విధంగా
ఆ మెహర్ బాబా యొక్క అవతారంలో కూడా సామీప్యత కనిపించింది. రెండింటిని పోలుస్తున్నారనమాట ఆయన. అదే విధంగా నెక్స్ట్ చాప్టర్కి వచ్చాం. ఇది ఈ చాప్టర్ అయింది. నెక్స్ట్ చాప్టర్ లివింగ్ ద అడ్వెంట్స్ సైమల్టేనియస్లీ. అంటే ఆ అడ్వెంట్స్ అంటే అవతారాలు ఒకే, అంటే ఆ రెండు అవతారాలు ఒకే కాలంలో రెండు అవతారాలను ఆయన ఆయన రెండు అవతారాలను ఆయన పోషిస్తున్నాడు. ఎవరు? మెహర్ బాబా పోషిస్తున్నారు అని చెప్పి ఈరోజు గారు అనమాట చెప్తున్నారు. రెండు రెండు అడ్వెంట్స్, లివింగ్ ద అడ్వెంట్స్ అంటే అవతారాలని పోషించడం, అవతారాలని వాటిని జీవించడం అనమాట. అవతారాల్లో అంటే జీసస్ అవతారంలో జీవించడం, అటువంటి మెహర్ బాబా అవతారంలో రెండు ఏకకాలంలో రెండు అవతారాల్లో ఆయన జీవిస్తూ ఉన్నారు మెహర్ బాబా అని చెప్పేసి అంటారు ఈరోజు గారు. ఆ చాప్టర్ ఏంటో చెప్తాం. అంటే ఇప్పటిదాకా జరిగింది కదా ఆయన అంటే అర్థం ఏంటంటే జీసస్ క్రైస్ట్ యొక్క జీవితంలో జరిగిన ఆ సంఘటన మళ్ళీ మెహర్ బాబా జీవితంలో ఇప్పుడు నాకు కనిపించింది ఈ విధంగా అన్నారు. అంటే బాబాలో ఆయన పోలిక పెట్టిన విషయం చూడండి. అంటే మనము కృష్ణావతారంలో ఈ విధంగా జరిగింది, రామావతారంలో ఆ విధంగా జరిగిందని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా ఈ మెహర్ బాబా యొక్క అవతార కాలంలో జీసస్ క్రైస్ట్ అవతారంలో జరిగిన విషయాలను ఇరుచి గారు పోలుస్తున్నారు. When Iruj first came to Mehrabad in 1938, Padri thought it would be useful for him to learn about homeopathy, so he gave him a book about it. Baba happened to see Iruj with the book one day, and he asked him what he was reading. Iruj told him, and Baba took the book away and threw it out. అయితే ఈరోజు మెహరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో పాద్రి ఏం చేశాడంటే హోమియోపతి నేర్చుకుంటే బాగుంటుందో నా పుస్తకం ఇచ్చాడట. ఆ పుస్తకం ఈరోజు చదువుతూ కూర్చున్నాడట. చదువుతూ కూర్చుంటే బాబా చూశారు. ఏం చదువుతున్నావు ఈరోజు అని అడిగారు. హోమియోపతి పుస్తకాన్ని చూపించాడు. ఆ పుస్తకాన్ని బాబా చూసి వెంటనే ఆ పుస్తకాన్ని తీసి విసిరేశారట. ఈరోజు felt that perhaps Baba did not want him to read anything, neither literature nor discourses, and that doing was so had displaced him. అంటే అయితే ఈరోజు గారికి అనుకున్నటప్పుడు ఏంటంటే నాకు ఆయన యొక్క డిస్కోర్సెస్ అంటే ఆ బాబా యొక్క ఆ ప్రసంగాలు కానీ లేకపోతే బాబా యొక్క టీచింగ్స్ కానీ ఇవన్నీ చదవడం బాబాకి ఇష్టం లేదు, ఈ పుస్తకాలన్నీ చదవడం బాబాకి ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన అనుకున్నట్ట. అదేవిధంగా సాహిత్యం చదవడం కూడా బాబా ఇష్టం లేదు, వాటన్నిటిని చదవడం ఆయన కోపం తెప్పిస్తుంది అనే భావం ఈ రుచి గారికి కలిగిందిట. సో sometime later, Baba asked Iruj to read the newspaper to him. Then, after a further period, told him to read Tolkien's The Hobbit. అయితే కొంతకాలం అయిన తర్వాత బాబా ఏం చేసేవారంటే రోజు ఇరుచి గారికి ఆ ఆ న్యూస్ పేపర్ చదవడం నేర్పించారు. న్యూస్ పేపర్ చదివించుకునేవారు ఇరుచి చేత. ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఆ హాబిట్ అనే ఒక పుస్తకం ఉందన్నమాట. ఒక హాబిట్ అనే పుస్తకం ఉంది. ఇది టాల్కిన్ అనే ఆయన రాసిన హాబిట్ అన్నమాట. ఆ పుస్తకం పేరు అది కూడా చదివించుకున్నారు. ఆ పుస్తకాన్ని బాబా ఇరుజ్ చదివించుకున్నారు. It was difficult for Iruj with all the other duties to find time to read, but eventually it did. బాబా ఇచ్చిన మిగతా పనులతో ఈ పుస్తకం చదవడం కష్టమే అయినా ఇరుజ్ గారు ఏం చేశారంటే మొత్తానికి బాబాకి పుస్తకాన్ని చదివి వినిపించారు. As a boy, Iruj had fallen in love with Jesus and all the stories of his advent. ఒక బాలుడుగా ఉన్నప్పుడు ఇరుజ్ గారు స్కూల్లో అతను బైబిల్లో కూడా ఫస్ట్ కదా అతను. ఇరుజ్ గారు జీసస్ క్రైస్ట్ తో ప్రేమలో పడి ఆ జీసస్ క్రైస్ట్ యొక్క అన్ని కథలు ఆయనకు చాలా ఇష్టమైనవి అన్నమాట. జీసస్ క్రైస్ట్ అవతారంలో ఉన్న అన్ని కథలు ఆయనకి ఇష్టమైనవి. Now, as a young disciple, he was beginning to witness parallel events in the ministry of Meher Baba. అయితే ఇప్పుడు ఒక శిష్యుడిగా బాబా దగ్గర జీసస్ క్రైస్ట్ జీవితంలో జరిగిన సంఘటనలు సమాంతరంగా ఆయన చూస్తున్నాడు అన్నమాట. ప్యారలల్ గా అంటే ఆ బాబా యొక్క లైఫ్, ఆ బాబా దగ్గర జీసస్ క్రైస్ట్ దగ్గర జరిగిన సంఘటనలన్నీ బాబా దగ్గర చూస్తున్నాడు సమాంతరంగా ఇరుచి గారు. ప్యారలల్ గా చూస్తున్నాడు. అది చాలా చూడండి ఆ కంపారిజన్ ఏ విధంగా అంటే ఒక్కొక్క మనిషి ఇప్పుడు నాకు ఎప్పుడు సీతారామయ్య స్వామి గారు గుర్తొస్తూ ఉంటారు ఈ చదువుతున్నప్పుడు. అంటే నాకు ఈశ్వరుడుగా నేను ఈశ్వరుడిని కొలుస్తాను, నాకు ఈశ్వరు రూపంలో దర్శనం ఇచ్చారు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అదే విధంగా అక్కడ నార్త్ లో ఆ మస్తుకి కృష్ణుడి రూపంలో ఆయన కృష్ణుడిగా కొలిస్తే ఎవడు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో వెళ్ళి దర్శనం ఇచ్చాడు ఆయన. అది
ఆయన ఈ అవతారం తాలూకు స్పెషాలిటీ మెహర్ బాబాది. ఎవరు మీరు ఒక్క సంఘటన కాదు. మనం ఏదో దీన్ని మన వాళ్ళు ఎవరైనా మనకి ఇది కాకతాళీయము అని చెప్పేయొచ్చు. చాలా మంది కొట్టిపారేయొచ్చు గాక. కానీ అది కాదక్కడ నిజం అది కాదు. ఏంటంటే ఒక దగ్గర కాదు. అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇరుచ్ గారు ఏం చెప్తున్నారు? జీసస్ క్రైస్ట్ దీంట్లో ఉన్నారు. బావూజీ ఏం చెప్తారు? ఒకసారి శ్రీరాముడి కింద చెప్తారు బావూజీ. అదే విధంగా ఆ శ్రీకృష్ణుడి కింద చెప్తాడు కృష్ణా నాయర్. వాళ్ళందరూ కూడా ఆ కృష్ణుడి రూపం గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపము అంటే ఎవడు ఏ అవతారాన్ని పూజించాడో ఆ అవతారుడి రూపంలో ఆయన దర్శనం ఇచ్చాడు. అంటే ఆయన అంటే వాళ్ళకి నువ్వు చేసే పూజలన్నీ నాకే చెందుతాయి నాయనా, నువ్వేం కంగారు పడక్కర్లేదు, యువర్ ఆల్రెడీ కమ్ టు మీ అన్నట్టు ఆయన చెప్పాడనమాట. వాళ్ళందరికి అభయం ఇచ్చారు ఆయన. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఇరుచ్ గారు చెప్తున్నారు. బట్ హీ డిడ్ నాట్ పుట్ ద పీసెస్ టుగెదర్ అంటిల్ మెనీ డికేడ్స్ లేటర్. అయితే ఇరుచ్ గారు ఎప్పుడు కూడా అప్పట్లో చెప్పేవారు కాదు. తర్వాతి కాలంలో ఇరుచ్ గారు ఏం చేశారంటే అవన్నిటిని జరిగిన విషయాలన్నింటినీ ఒక దగ్గర సమకూర్చి చెప్పడం ప్రారంభించారు. ఆన్ ద సమ్మర్ ఆఫ్టర్నూన్ ఇరుచ్ టోల్డ్ మీ దట్ బాబా ఆర్డర్డ్ హిమ్ టు రీడ్ ద నజరీన్ బై షోలమాస్క్. అయితే ఒకనాడు ఒక సమ్మర్‌లో అంటే ఒక వేసవి కాలంలో డవానా బ్రౌన్‌ని పిలిచారు ఇరుచ్ గారు. పిలిచి ది నజరీన్ అంటే ఆ నజరత్ అంటే జీసస్ క్రైస్ట్ యొక్క జన్మస్థలం. ఆ జన్మస్థలం గురించి నజరీన్ అనే పుస్తకం ఒక అద్భుతం అన్నమాట అది. అది చాలా క్లాసికల్ ఇంగ్లీష్ మంచి బుక్ అన్నమాట అది. అది చదవమని చెప్పారు ఇరుచ్ గారు ఆ పుస్తకాన్ని. హి ఆస్క్డ్ ఇఫ్ ఐ హాడ్ ఎవర్ రెడ్ ఇట్. నో ఐ ఆన్సర్డ్. ఇరుచ్ గారు అడిగారట డవానా బ్రౌన్, అమ్మ నువ్వు ఎప్పుడైనా చదివావా ఆ పుస్తకం అంటే, లేదు అని చెప్పిందట. దెన్ వి విల్ హావ్ టు రీడ్ ఇట్ టుగెదర్ హి సెడ్. మనం ఇద్దరం కలిసి ఆ పుస్తకాన్ని చదవాలి అని చెప్పేసి అన్నట్టు ఆయన. వెన్ బాబా గివ్ మీ ద నజరిన్ ఐ థాట్ దట్ మై గాడ్ హౌ యామ్ ఐ ఎవర్ గోయింగ్ టు రీడ్ దిస్ బుక్. ఆ నజరిన్ అనే పుస్తకాన్ని బాబా నాకు ఇచ్చినప్పుడు, నన్ను చదవమని చెప్పినప్పుడు నేను ఈ పుస్తకాన్ని చదవాలని ఎలా చదువుతానని అనుకున్నాను అనమాట. అంటే చూడండి ఆ పుస్తకం చాలా లావుగా ఉంటుందన్నమాట ఆ పుస్తకము. ఆ పుస్తకం అంటే బాగా వాల్యూమ్ బాగా లావుగా ఉన్న పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను పూర్తి చెయ్యగలనా లేదా అని చెప్పేసి ఆయన ఆయన అనుకునేవాడన్నమాట. ఇరుచ్ గారు అనుకునేవాడు. అయితే ఆ పుస్తకాన్ని బాబా ఈయనకి ఇచ్చిన వెంటనే ఇట్ వాస్ దిస్ హ్యూజ్ వాల్యూమ్ అండ్ దేర్ వాస్ నెవర్ ఎనీ టైమ్ టు రీడ్ అండ్ ఆల్ ద టైమ్ బాబా వుడ్ బి ఆఫ్టర్ మీ ఆస్కింగ్ హావ్ యు రెడ్ ఇట్ యెట్. అయితే అది చాలా లావుగా ఉన్న పుస్తకం. నాకున్న పనుల ఒత్తిడిలో నాకు అప్పజెప్పిన పనులను నేను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఆ పుస్తకాన్ని అసలు పుస్తకాన్ని చదవలేకపోయాను పూర్తిగా. ఎప్పుడు కూడా బాబా నన్ను అడుగుతూ ఉండేవారు, ఆ పుస్తకాన్ని చదివావా? పుస్తకాన్ని చదివావా? పుస్తకాన్ని చదివావా? అని అంటూ బాబా అడుగుతూ ఉండేవారు అనమాట. నన్ను అడుగుతూ ఉండేవారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. మాలతి గారు వార్త పాడాలి. దాని ముందు కొద్ది క్షణాలు మనందరం కూడా హృదయాంతరాన్ని భావం తలుచుకుంటూ మౌనం ఉందాం. అవతార్ మెహర్ బాబా की